మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చేసిన విలేకరులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. మరి ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి మరోసారి అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తాం అని ఈ విధంగా ఎన్నో రకాలుగా ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఈరోజు మరి ఏ విధంగా పరిపాలన 2 సంవత్సరాలు సాగించిందో మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. అన్ని రంగాల్లోనూ కూడా పూర్తి స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ అయింది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పూర్తిగా విఫలమైంది. ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి తల్లికి వందనమని, రైతులకు ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి, అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేసే విధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రకంగా ఇటువంటి హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తిగా పరిపాలనను గాలికి వదిలేసి ప్రజల గురించి పట్టించుకోకపోగా కనీసం గత ప్రభుత్వంలో మరి చేపట్టిన ఎన్నో పథకాలను పూర్తిగా పక్కన పెట్టి సంక్షేమాన్ని తుంగలో దొక్కే విధంగా ఈ పరిపాలన సాగుతా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు 2 సంవత్సరాలు కూడా మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, ప్రభుత్వం తరపున మరి జరగాల్సిన విత్తన పంపిణీ కార్యక్రమం జరగకపోగా, యూరియా షార్టేజ్తోన, ఎరువులు అందుబాటులో లేక, ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన మరి వ్యవసాయాన్ని సాగిస్తున్న రైతన్నలకు ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించి పండిన పంటను చివరికి అమ్ముకోలేక రైతులు అన్ని విధాలుగా నష్టపోయి మరి పండించిన పంటను దిబ్బలకు రోడ్లపైన వేసే కార్యక్రమాన్ని, ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చూసాం. అదే గత ప్రభుత్వంలో ఒక నిధిని ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా మిర్చి రైతులకైతేనేమి, ఇతర పండ్ల రైతులకైతేనేమి,
ఇతర పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మరి గత ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని ఒకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం ధనార్జనతో దౌర్జన్యాలకు పాల్పొని మద్యం అమ్మకాలను వీధి వీధికి తీసుకొచ్చే విధంగా మరి తీసుకొచ్చి చిన్న చిన్న యువకులు అంటే 13-14 సంవత్సరాలు నిండిన యువత కూడా ఈరోజు మద్యానికి బానిస అయ్యే విధంగా ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులను మరి ఏర్పాటు చేసి వీటితో పాటు గ్యాంబ్లింగ్ డెన్స్ ను పట్టణాలు ఉంటే పట్టణాల చుట్టుపక్కల ప్రతి వార్డులోనూ ప్రతి మూలకు కూడా ఈ కార్యక్రమాలని చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ప్రజల గురించి పట్టించుకోకపోగా కేవలం ఎక్కడ మనకు సంపాదన ఉంది, ఏ పనిని చేపడితే మనం సంపాదించుకొని జేబులు నింపుకోగలమనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, మీరు కనీసం ఇప్పుడైనా మేల్కోండి. కనీసం ఇప్పటి నుంచైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా మరి అభివృద్ధి జరిగే విధంగా అడుగులు వేయాలని, ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఆ రోజు హామీ ఇచ్చినారో వాటన్నిటిని కూడా మరి ప్రజలకు అందజేసే విధంగా ముందుకు పోవాలని మేము ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే గుంతకల్ నియోజకవర్గం విషయానికి వస్తే 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి జరగకపోగా కనీసం ఉన్న వాటిని కూడా భద్రపరచలేని స్థితిలో ఈరోజు ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది. గుంతకల్ నియోజకవర్గంలో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా 3-4 బెల్ట్ షాపులు, అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ దాదాపుగా మండలానికి 3 చోట్ల 4 చోట్ల గ్యాంబ్లింగ్ కార్యక్రమాలు. వీటికి తోడు మరి గాంజాయి కూడా, మత్తు పదార్థాలు కూడా ఇక్కడ రాజ్యం ఏలుతా ఉన్నాయి. యువత మత్తు పదార్థాలకు బానిసై చదువుల విషయంలో పూర్తి వెనకబడిపోతా ఉన్నారు. ఎన్నో రకాలుగా మరి ఆ రోజు మీ ప్రభుత్వం, మీ నాయకుడు ఇచ్చిన హామీలను చూసి ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో మంచి పరిపాలన అందిస్తారని మీకు అందరికీ ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు మీరు ఏనాడైనా అభివృద్ధి గురించి, అభివృద్ధి వైపు అడుగులు వేసినారని మేము అడుగుతా ఉన్నాం. ఇదే గుంతకల్ మున్సిపాలిటీలో 2 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం గుంటకల్లో 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయలేకపోతా ఉన్నారు.
గతంలో మా ప్రభుత్వంలో ప్రతి 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే నాణ్యమైన నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేశాం. శానిటేషన్ విషయంలో పూర్తిగా మరి మున్సిపాలిటీ ఎత్తిపోయింది. ఎక్కడ కూడా శానిటేషన్ గురించి కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ గురించి కానీ, ఎక్కడ కూడా వీధి లైట్ల విషయంలో కానీ, వీటన్నిటిలోనూ మరి ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క చోట ఆ కార్యక్రమాలను చేపట్టిన పాపాన పోలేదు. మరి ఇదే గుంతకల్లో ఈ మధ్య కాలంలో చెరువులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మరి ఓ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి శవం పూర్తి చిన్న భిన్నమయ్యే వరకు కూడా ఎవరు గుర్తించలేకపోవడం అనేది మరి మీ ప్రభుత్వ పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. ఇటువంటి జరగనీయకుండా జాగ్రత్త పడడం జరిగింది. ప్రత్యేకంగా నిఘా ఏర్పరిచి వాచ్మెన్లను పెట్టి మరి ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఎంతో శుభ్రంగా ఉండే విధంగా మరి గత ప్రభుత్వంలో జరిగితే, ఈ ప్రభుత్వంలో కనీసం నీళ్ల విషయంలో చర్యలు తీసుకోకపోగా మురికి నీళ్లను, పురుగులతో కూడిన నీళ్లను ఈరోజు ఈ మున్సిపాలిటీలో సప్లై చేస్తా ఉన్నారు. వీటిని కూడా వారానికి కాదు 10 రోజులు 12 రోజులైనా ఈరోజు నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. మరి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. మొన్నటి దాకా అందరి నివారించి పూర్తి స్థాయిలో నీళ్లను పంప్ చేసుకోగలిగినాం. అయినా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మున్సిపాలిటీ వాళ్లకు శ్రద్ధ లేకపోవడం అనేది పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధి వీటిపైన ఎక్కడ కూడా మరి సమీక్ష కానీ, ఎక్కడ కూడా ఇటువంటి విషయాలు తెలుసుకోకపోగా కేవలం ఎప్పుడో చుట్టం చూపుగా వచ్చి ఏదో ఒక మీటింగ్ మాట్లాడి నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని చెప్పి ప్రగల్భాలు పలికి పబ్బం గడుపుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ గుంతకల్ నియోజకవర్గంలో నాకు తెలుసు, నాకైతే అర్థం కావడం లేదు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో నాకు తెలుసు. గుంతకల్ నియోజకవర్గానికి మామూలుగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు, కానీ ఇక్కడ మరి కుటుంబ సభ్యులు కాకుండా చోటా మోటా నాయకులు కూడా ప్రజాప్రతినిధుల స్థాయిలో వ్యవహరిస్తూ ఎక్కడ చూసినా దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ మరి ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది అనే దానికి మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. గత 2 సంవత్సరాల్లో జరిగిన అన్ని కూడా అందరికీ తెలిసిన విషయమే. డైరెక్ట్ గా పాత్రికేయులను కూడా బెదిరించే విధంగా, మీడియా మిత్రులను బెదిరించే విధంగా రైలు పట్టాలకు వేస్తామని చెప్పేసి మరి 1.5 సంవత్సరం కింద స్వయాన ప్రజాప్రతినిధి గారే మాట్లాడడం కూడా చూశాం. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఈరోజు అందుకు భిన్నంగా మరి ఇక్కడ వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు సంభవం చెప్తా ఉన్నాను. ఇసుక దోపిడీ, విచ్చలవిడిగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు ఈరోజు మరి అక్రమంగా ఆర్జించే కార్యక్రమాలను మనం చూస్తూ ఉన్నాం. ఇదే పామిడి రివర్లో ఇసుకను పూర్తి స్థాయిలో తోడేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఇదే కింద జరిగితే చుట్టుపక్కల ఉన్న రైతులకు గ్రౌండ్ లెవెల్ వాటర్ పూర్తిగా తగ్గిపోయి రైతులందరూ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. పంటలు పండించుకునేందుకు నీళ్లు లేక
పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. దీన్ని గమనించకపోగా మేము చెప్పిందే వేదము, మేము చేసిందే నిజము, ఇదే కరెక్ట్ అని చెప్పే పద్ధతిలో ఈరోజు ఇక్కడ మరి ఇటువంటి పరిపాలన సాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. గిట్టుబాటు ధర లేదు. ఒకసారి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించే దిశగా అడుగులు వేస్తే కందుల విషయంలోనూ మరి ఇతర మరి ధాన్యాల విషయంలోనూ ప్రభుత్వం కొనుగోలు చేసేటప్పుడు కూడా దళారీలు లక్షలాది రూపాయలు లంచాలుగా తీసుకొని రైతులను మరోసారి నడ్డి విడిచే విధంగా మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏ విధంగా తయారైందంటే నాకైతే అర్థం కావడం లేదు. ఒక చెరువుల చేపల చెరువు మాదిరి తయారైపోయినాయి. ప్రతిరోజు కూడా దాంట్లో చేపలు పట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. చేపలు ఎదగాలంటే ఫీడ్ కూడా దాంట్లో చెరువుల్లో మరి ఇదే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో ఫీడ్ కూడా మరి వేస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. చివరికి కనీసం ప్రజలకు తాగునీరు అందించే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగితే, ప్రజలు అనారోగ్యానికి గురైతే ఎవరు రెస్పాన్సిబుల్ అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు నిజంగా నిఘా ఏర్పాటు చేసింటే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల దగ్గర మరి చనిపోయిన శవం కుళ్ళిపోయే వరకు ఉండేది కాదు అని కూడా చెప్తా ఉన్నాం. ఇటువంటి నీటిని ప్రజలకు సప్లై చేసి అందరినీ కూడా ఇటువంటి నీరు తాగించే కార్యక్రమం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. గుంతకల్ని ప్రత్యేకంగా మున్సిపాలిటీలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది మున్సిపాలిటీ యంత్రాంగం. దాదాపు 30-40 లక్షల విలువ చేసే మరి యంత్రాలను పంపింగ్ మోటార్స్ ను అదేదో ఒకరో ఇద్దరో చేస్తే మోసుకుపోయే పని కాదు. క్రేన్లు పెట్టి తీస్తే కూడా రాని అంత బరువున్న మోటార్లు పోతే ఇంతవరకు దానికి అతి లేదు గతి లేదు, అడిగే నాతడే లేడు. ఆ మోటార్లు ఏమైనట్టు? ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గుత్తి పట్టణంలో మేము గెలవంగానే 3 నెలల లోపల మీకు నీళ్లు ఇచ్చేస్తాం, ప్రతి ఇంటికి కుళాయి వేపిస్తామని ప్రగల్భాలు పలికిన ఈ నాయకులు మరి గుత్తి పట్టణంలో ఇంతవరకు ఆ దిశగా 1% అంటే 1% మరి ఒక అడుగు ముందుకేసినారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం నిద్రపోతా ఉన్నారా? ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? మున్సిపాలిటీలు ఏ రకంగా పనిచేస్తున్నాయి అనే దానిపైన మరి శ్రద్ధ లేకుండా కేవలం మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడ ఆదాయ వనరులు ఉన్నాయా, వాటి ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలనేదే ఈ నాయకుల యొక్క లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులుగా మేము ఎందుకు మాట్లాడలేదు అంటే, సరే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు తెలుసుకుంటారు, అవగాహన లేకపోయిందని 1 సంవత్సరము, సరే అవగాహన వచ్చిన తర్వాత చేపడతారని ఇదే రకంగా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు ఈ గుంతకల్ పట్టణానికి కానీ, గుత్తి పట్టణానికి కానీ, పామిడి పట్టణానికి కానీ ఎక్కడ అభివృద్ధి చేసిన పాపాన పోలేదు.
ఉన్న వాటిని కూడా సక్రమంగా ప్రజలకు అందించలేకపోతా ఉన్నారు. చివరికి తాగే నీళ్లలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తా ఉన్నారు? కళ్ళు మూసుకొని మీరు మీ పనులు మీరు చక్కబెట్టుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా రేపు వర్షాల సీజన్ స్టార్ట్ అవుతుంది. శానిటేషన్ విషయంలోనూ, డ్రైనేజ్ క్లీనింగ్ విషయంలోనూ ఇటువంటి కార్యక్రమాలను మీరు సరిచేయకపోతే ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేకంగా మా పార్టీ తరఫున ఉద్యమిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన 3 రోజులకి తర్వాత 4 రోజుల తర్వాత దాన్ని తీసేసి కూడా అంటే అది ఎప్పుడో 10 రోజులు అయిందో 12 రోజులు అయిందో జరిగి వారం అయింది. మరి ఇప్పుడు వారం తర్వాత మరి ఈరోజు ఆయన నిన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని పరిశీలన చేసి ఇక్కడంతా డెజర్ట్ మాదిరి తయారైపోయింది. ఇక్కడంతా చెట్లు మొలిచిపోయినాయి. గత ప్రభుత్వం ఏం చేసింది, జంగల్ క్లీనింగ్ చేయలేదని మరి ఆయన అడగడం హాస్యాస్పదంగా ఉంది. అయ్యా, ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాదు 2 సంవత్సరాలు అయింది. మరి మా ప్రభుత్వంలో మేము ఎప్పటికప్పుడు జంగల్ క్లియరెన్స్ చేస్తూ ఎప్పుడు కూడా మరి అక్కడ చెట్లు పెరుక్కోకుండా జాగ్రత్త పడినామని అందరికీ తెలుసు. మరి చెట్లకు 6 నెలల్లో సంవత్సరం గడువు ఇస్తే జంగల్ మాదిరే తయారవుతుంది. అక్కడ క్లీనింగ్ లేదు. జంగల్ క్లియరెన్స్ మీరు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు 2 సంవత్సరాల్లో అవే చెట్లు, చిన్న చెట్లు ఈరోజు మాన్లై మరి ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైనకి పోయి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏ విధంగా మీరు దీన్ని సమర్థించుకొస్తున్నారో నాకు తెలియదు. కానీ నువ్వు వెళ్ళింది జంగల్ క్లియరెన్స్ దానికి కాదయ్యా స్వామి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఏ కారణం చేత జరిగింది, అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వాచ్మెన్లు పెడతారంట. పుణ్యకాలం గడిచిపోయింది. కనీసం ఇప్పుడన్నా అటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళా గత ప్రభుత్వం ఏం చేసింది? మా ప్రభుత్వం చేయలేదే అనుకుందాం. మా ప్రభుత్వం చేయలేదు కదా, చేయలేదనే కదా మీకంతా పట్టం కట్టిండేది. మరి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏదో అమాసకో పుణ్యానికో ఒక రోజు వచ్చి తూతూ మంత్రంగా మరి అక్కడక్కడ కార్యక్రమాలు చేసి నా పని అయిపోయింది అనుకొని మరి మీరు పూర్తి స్థాయిలో ప్రజలను విస్మరించి, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా విస్మరించి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. గుంతకల్ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి గురించి మాకు ఒకసారి తెలియజేయండి అని మేము అడుగుతాం. ఒక్కటంటే ఒక కార్యక్రమం చెప్పుకునే కార్యక్రమం ఏమన్నంటే సిమెంట్ రోడ్డు గుత్తిలో నేను మోకాలు ఎత్తి వేయించినానంటాడు. నువ్వు మోకాలు ఎత్తి వేయించినావు. అది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యిండే డబ్బు.
కావాలంటే ఆ కాంట్రాక్టర్ని అడిగినా చెప్తాడు. ఈరోజు ఈ బైపాసులకి అంటే పాత రోడ్లకి మళ్ళా మరమ్మతులు చేపడతా ఉన్నారు. ఈ ప్రపోజల్ కూడా గత ప్రభుత్వంలో మేము 97 కోట్లకు మరి అప్పుడు సెంట్రల్ నుంచి గ్రాంట్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేసినాం. అంటే తూతు మంత్రంగా ఈ రోడ్లు వేసినా మరి నిలబడే కార్యక్రమం జరగదని చెప్పేసి పెద్ద స్థాయిలో దీన్ని చేపట్టాలని మరి ఆ రోజు మా ప్రయత్నాలు సాగినాయి. దాదాపుగా సఫలీకృతం అయినాయి. మరి అందులో కేవలం ఈరోజు 20 కోట్లు మాత్రమే శాంక్షన్ అయిందని మరి మా దృష్టికి వచ్చింది. సరే, ఏది ఏమైనా ఒక్క రోడ్లు వేసినంత మాత్రాన మీరు అభివృద్ధి అనుకోవడం పొరపాటు. అదేవిధంగా ఈ గుంతకల్ పట్టణంలో ట్రాఫిక్ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. గంటలు అక్కడ రైల్వే గేట్ మూతపడితే దాదాపుగా 50-60 టన్నులు లోడ్లతో మరి లారీలు వేలాదిగా వందలాదిగా రోజు కూడా ఈ గుంతకల్ నుండి పోతా ఉన్నాయి. దానిపైన మన దృష్టి సారించినారా? కనీసం డిఆర్ఎంతో కానీ రైల్వే అధికారులతో కానీ సంప్రదించి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జో లేకపోతే అండర్ పాస్ బ్రిడ్జో ఒకటి తీసుకొని వచ్చే విధంగా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసిన ధర్మవరం గేటు ఈ రోజుకి మరి పనులు మొదలు పెట్టినామంటున్నారు కానీ పూర్తి స్థాయిలో అక్కడ పనులు జరగడం లేదు. తూతూ మంత్రంగా ఏదో పనులు జరిపి మరి ఆ కార్యక్రమం జరుగుతున్నట్టు చూపిస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఇదే కసాపురంకి రద్దీ పెరిగిందని చెప్పేసి గత మా ప్రభుత్వంలో దాని ప్రపోజల్స్ ను పూర్తి స్థాయిలో రైల్వే అధికారులతో మాట్లాడించి అప్పుడు దాన్ని మూవ్ చేసిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అప్పుడు కూడా ఉన్న అధికారులు డిఆర్ఎం గారు, అంతకుముందు హైదరాబాద్ లో ఉన్న జిఎం లెవెల్ అధికారులు కూడా దానిపైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చి కసాపురం బ్రిడ్జ్ దగ్గర అది వాటర్లు కాబట్టి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కష్టం అని చెప్తే కూడా మేమందరం కూడా పోయి రిక్వెస్ట్ చేస్తే మరి ఇన్ అండ్ అవుట్ పోయేటట్లు ఇప్పుడు పోయే రస్తా ఏదైతే ఉందో అది పోయేదానికి అటు నుంచి వచ్చేదానికి కూడా మరి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసిన ఆ ఫైలు ఈ రోజుకి రైల్వే ఆఫీస్లో ఉంది. ఇటువంటి వాటిపైన మీరు దృష్టి సారించి ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం లేకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్తా ఉన్నాను. గంటల తరబడి ధర్మవరం గేటు రైల్వే పడితే వందలాదిగా మళ్ళీ అటు ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మీరు మీ ఎంపీ గారు మరి వెళ్ళి దీనిపైన ఒత్తిడి తీసుకుని వచ్చి త్వరితగతిన ఈ పనులన్నీ కూడా మరి పూర్తి చేసే దిశగా మీరు అడుగులు వేయాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి బెల్ట్ షాపుల విషయంలో చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విచ్చలవిడిగా ఒక టైమింగ్ లేకోకుండా తెల్లవారే వరకు కూడా కొన్ని బ్రాందీ షాపులు తెరుచుకునే ఉంటాయి, 24 అవర్స్ సర్వీస్లో ఉంటాయి. మరి వాటన్నిటిపైన కూడా మీరు దృష్టి సారించాలా. ప్రజల ఆరోగ్యం కూడా మనకందరికీ కూడా ముఖ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మరి అందరికీ మంచి జరుగుతుంది. అటువంటి కార్యక్రమాలపైన దృష్టి పెట్టండి. జూదాన్ని అరికట్టే ప్రయత్నం చేయండి. గంజాయి విషయంలో చర్యలు తీసుకోండి యువతను కాపాడే విధంగా. ఇటువంటి కార్యక్రమాలు చేసి
ప్రజల్లో మీరు గౌరవాన్ని పొందాలా, ప్రజల యొక్క మన్ననలు పొందాలా, అంతే తప్ప కేవలం ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి ఇదంతా జరిగిపోతా ఉంది, నేను అది చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తే మీరు 10 చెప్పి దానికి తోడు చేసి మరి ఈరోజు పబ్బం గడుపుతా ఉన్నారు. నేను అధికార పార్టీ అధినేతను కూడా చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలపైన చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇప్పుడు సూడో ముఖ్యమంత్రి లోకేష్ గారు కానీ మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, దాదాపుగా 30,000 మంది కిడ్నాప్ చేశారు ఈ ప్రభుత్వంలోనని, మహిళలకు రక్షణ లేదని మాట్లాడారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఆ 30,000 మందిని ఏమన్నా కనీసం ఒక్కరినైనా 30,000 మందిలో ఒక్కరినైనా మీరు వాపసు తీసుకురాగలిగినారా అని ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అదే విధంగా మరి రక్షణ మహిళలకు కల్పిస్తా ఉన్నామంటున్నారు. ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా మానభంగాలు, మహిళల పైన అత్యాచారాలు, చివరికి మీ పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన, ఆడవాళ్ళని కూడా చూడుకోకుండా ఆడవాళ్ల పైన కూడా మీరు దురుసుగా ప్రవర్తించి ఇష్టానుసారంగా వాళ్ళని మరి హింసించడం, ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా మనం ప్రతినిత్యం కూడా న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. మరి ఏం చేస్తా ఉన్నారు? కేవలం పొద్దున లేచినప్పటి నుంచి మీరు విజయవాడ, అమరావతి, మరి అక్కడ ఏ రకంగా డెవలప్ చేయాలా, అమరావతిని భ్రమరావతిగా చూపించి 2 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తాం, రాజధానిని తీసుకొస్తామని ప్రగల్భాలు పలకడంలోనే సరిపోయింది తప్ప అటు అమరావతిలోనూ అభివృద్ధి జరగడం లేదు, ఇటు రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి కేవలం మీ మంత్రులకు, మీ మంత్రుల జోబులు నింపుకునేదానికి, మీ ఎమ్మెల్యేల జోబులు నింపేదానికి ఆ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి జరుగుతూ ఉందేమో కానీ, మీ పార్టీకి మేలు జరుగుతుందేమో కానీ పార్టీకి, పార్టీ నాయకులకు, ఇతరులకు, ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎటువంటి న్యాయం ఈ ప్రభుత్వం చేయడం లేదు. రైతులను నడ్డి విరిచే దిశగా ఈరోజు ప్రజలు బాధపడే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తా ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియాను, ఇటువంటి వాటిపైన, ప్రధాన నాయకులపైన టార్గెట్ చేసి వాళ్ళని మరి మీ అధికార బలంతో అధికారులను బెదిరించి మరి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి మరి ఈరోజు జైలు పాలు చేసే కార్యక్రమాలను ఎన్నో చూసాం. ఇక చాలు, చేసింది జరిగిపోయింది. కానీ ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి అని కూడా నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. నిన్నకు మొన్న ఆక్వా రైతుల విషయంలో కూడా అదే జరుగుతాం. ఇప్పటికే ఆ యొక్క స్క్రాప్ ఉత్పత్తి చేసే రొయ్యల చెరువులను కూడా మరి నిరుపయోగంగా మిగిలిపోయే విధంగా మీరు రేట్లు పెంచినారు. దీని ద్వారా
మరి ఆ రొయ్యల చెరువులను సాగు చేసే రైతులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టపోతా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇంకా పూర్తి స్థాయిలో రైతు నడ్డి విడిగే పరిస్థితి ఆక్వా రైతులకు కూడా మరి జరుగుతుంది. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నారో ధరలు పెంచాలని ఫీడ్ పైన వాటిని మీరు ఉపసంహరించుకోవాలని కూడా మేము పత్రికాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే దినాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. మీరు కళ్ళు మూసుకొని ఉద్యోగాలు చేయొద్దండి. కొద్దిగా అప్రమత్తంగా మీ యొక్క విధులను నిర్వర్తించాలని, ఎవరికి లొంగాల్సిన పని లేదు, ఎవరికి కూడా ఏ ప్రభుత్వానికి కూడా భయపడాల్సిన పని లేదు. నీతి నిజాయితీగా పని చేయండి అని కూడా అధికారులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని కూడా మనకు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో చూసినాం తమిళనాడులో ఏమైందో. దాదాపుగా 50-60 ఏళ్ల చరిత్ర గల పార్టీలను మట్టుపెట్టే విధంగా ఒక కొత్త పార్టీ కూడా ఇక్కడ పుట్టుకొచ్చే పరిస్థితిని మనం చూసాం. ఇటువంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రజలకు విరక్తి వచ్చినప్పుడు. కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ ప్రశ్నకు ఏ విధంగా ప్రశ్నిస్తామో వాటిపైన, ప్రశ్నించే వాటిపైన మీరు దృష్టి సారించి మరి వాటిని నెరవేర్చే దిశగా మీరు ముందుకు పోవాలి తప్ప ఏదో మాట్లాడినామని నోరు పారేసుకొని ఏదో కౌంటర్లు ఇచ్చుకుంటా మీరు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా ఉద్యమాలను సాగిస్తాం. గుంతకల్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి పూర్తి స్థాయిలో మీరు నివారించకపోతే దానిపైన కూడా ఉద్యమిస్తాం. ఈ గుంతకల్ పట్టణంలో ట్రాఫిక్ విషయంలో కూడా ఖచ్చితంగా మేము ప్రత్యేకంగా మరి ధర్నా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఈ సమస్యలపైన దృష్టి సారించి ప్రజలకు కనీసం తాగునీరన 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ మరి నాయకులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం.